ఇక్కడ రైల్వే స్టేషన్లో ఒకటో ప్లాట్ఫామ్ పైన చాలా ట్రైన్లు వెళ్తాయి కాబట్టి చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే రెండో ప్లాట్ఫామ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ నేను జస్ట్ ప్లాట్ఫామ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, ఎవరికి సపోర్ట్ చేయడానికి కాదు. ఇక్కడ చూస్తే మొత్తం ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాలు ఎవరు కనపడట్లేదు. చూడండి ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో ఈ ప్లాట్ఫామ్ పైన. అటువైపు చూస్తే అక్కడ కూర్చోడానికి కూడా ఇబ్బందికరంగా జనాలు కూర్చున్నారని చెప్పుకోవచ్చు ఒకటో ప్లాట్ఫామ్ పైన. అటువైపు ఫుడ్కి సంబంధించినది కూడా ఉంది. చాలా వరకు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఉంది, ఆ లాస్ట్ వరకు ఉంది. రెండో ప్లాట్ఫామ్ చిన్నగా ఉంది, జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడే పెయింట్ వేయడం జరిగింది ఇక్కడ రైల్వే వాళ్ళు. మళ్ళీ ఎందుకు ఇక్కడ పెయింట్ అనేది ఇటు సైడు వేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి తాళ్ళ వేయచ్చు పెయింట్, కానీ ఇక్కడనే వేశారు పెయింట్. మనకి తెలియదు, కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ రెండో ప్లాట్ఫామ్ పైన కూర్చోన్నా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఎప్పుడు ఒకటో ప్లాట్ఫామ్ పైనే ట్రైను అనేది ఎక్కి వెళ్ళేతోని చాలా కష్టంతో జనాలు ఉండేతోళ్ళు ఇబ్బంది పడుకుంటా పోయేవాడిని. మరొక్కసారి స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ గుర్తు తెచ్చుకుంటే చాలా ఇబ్బందికరంగా వెళ్ళాను. హైదరాబాద్కి కానీ కర్నూలుకి కానీ, కర్నూలుకి ట్రైన్లో ఎక్కకుండి నేను హైదరాబాద్లోనే చదివాను. ఇటు చూడండి ఈ ప్రాంతము, అటువైపు చూస్తే మనకు రైల్వేకి సంబంధించిన ప్లాట్ఫామ్లు మస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడైతే రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఇక్కడ నేను కవర్లో నాకు అవసరమైన సామాన్ తేవడం జరిగింది. ఇక్కడ కవర్ పట్టుకొని తిరిగేవాళ్ళు అప్పట్లో, నేను కూడా ఇప్పుడు కవర్ పట్టుకొని ఆ పాతకాలం నుంచి వచ్చానని చెప్పుకోవచ్చు. అసలు నాగరికత లేని మనిషిలా నేను జీవించాను. కానీ ఇప్పుడు వీడికి వస్తే చాలా జనాలు ఇప్పుడు చూస్తే రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఇంతకుముందు టాయిలెట్స్ లేకుండే, ఇప్పుడు టాయిలెట్స్ అనేటివి అన్నీ ఏర్పాటైనాయి. టాయిలెట్స్కి వెళ్తున్నారు. నాగరికత అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పులు వేసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు చెప్పులు వేసుకుంటున్నారు. ఇలా చాలా వరకు నాగరికత అనేది ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టౌన్ ప్రాంతంలో నాగరికత కొద్దిగా ముందరనే ఉంది. ఊర్లలో ఏమన్నా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, వాళ్ళకు కూడా మొత్తం తెలుసు. కానీ తెలిసి కూడా కొన్నిసార్లు తప్పులు చేయడానికి చూస్తారు. భూములు లాక్కోవడానికి, ఒకరి భూములు ఒకరు చదువుకొని వాళ్ళ భూమి, ఎందుకంటే వాళ్ళు ఏలుముద్ర, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా ఏలుముద్ర వేసుకొని భూమి అనేది వేసుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే 3 ఉన్నాయి రైల్వే ట్రాకులు, అటొక్కటి ఇటొక్కటి మొత్తం 3 ఉన్నాయి. మధ్యలో చూస్తే మళ్ళీ ఏ ట్రైన్ వెళ్ళడానికి పెట్టారో ఆ ట్రాక్ అనేది మనకు తెలియదని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు అన్ని రెడ్ కలర్ లైట్లే కనపడుతున్నాయి. ఇది పరిస్థితి. భోజనం టైం ఇంకా కాలేదు, ఇప్పుడైతే 12 అయ్యింది. ఈ టైమింగ్స్ కూడా తెలియట్లేదు. ఇక్కడ పని చేసుకుంటా వెళ్తుంటే ఇక్కడ చూడండి టీ స్టాల్ అని ఉంది, చాంద్ ఎంటర్ ప్రైజెస్ లైసెన్స్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే టెండర్ అండర్ ప్రాసెస్ అని ఉంది, అంటే కొన్ని రోజుల్లో ఇది ఓపెన్ కాబోతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ బిజినెస్ అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, ప్రాసెస్లో ఉంది. ఇక్కడ ఫుడ్కి సంబంధించిన రాబోతుంది టీ స్టాల్, మరియు ఇంకొకటి అని. ఇలా చూడండి నో బిల్ నో పే అనింది. మొత్తానికైతే ఒకప్పుడు నడిచినట్టుగా ఇక్కడ కనపడుతుంది మనకు పాత క్యాంటీను. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే 5 రూపాయల భోజనం క్యాంటీను అని కనపడుతుంది. ఇక్కడ గద్వాల్లో 5 రూపాయలు వచ్చేసి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు పెట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలా ఉంది. చాలా వరకు రైల్వే స్టేషన్లో కొన్ని కాచిగూడలో తిన్నాను నేను, చాలా మంచిగా ఉంది. ఇలానే క్యాంటీన్ అనేది ఉండేది.
తినడం జరిగింది. చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు ఆ ఫుడ్ కానీ. నేను చాలా షాక్ అయ్యాను. కొద్దిగా లేట్గా ఇచ్చారు కానీ అక్కడ టిఫిన్ చాలా మంచిగా ఉంది రైల్వే క్యాంటీన్లో అని చెప్పుకోవచ్చు.